శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కర్మ విపాకే కర్మానురూపస్థాన గమనం. నారదునితో శ్రీ నారాయణుడు ఇట్లు పలికెను. సావిత్రి అడిగిన ప్రశ్నలు విన్న యమధర్మరాజు ఆశ్చర్యపడి జీవుల యొక్క కర్మ విపాకం ఎట్లుండనో తెలుపుట మొదలుపెట్టెను. సావిత్రితో యముడు ఇట్లు పలికెను. ఓ సావిత్రి, నీ వయసు ఇప్పుడు 12 సంవత్సరాలు మాత్రమే. కానీ నీ జ్ఞానం ప్రాచీన విద్వాంసుల కన్నను, యోగినుల కన్నను, జ్ఞానవంతుల కన్నను మిన్నయనిది. మీ తండ్రి యగు అశ్వపతి చేసిన తపస్సు వల్ల సావిత్రీదేవితో సమానరాలవుగా ఆమె అంశతో ఆమె వరం వలన నీవు పుట్టావు. లక్ష్మీపతి వక్షస్థలాన లక్ష్మీదేవి ఎట్లుండనో, శంకరుని ఎదపై పార్వతీదేవి ఎట్లుండనో, శ్రీకృష్ణదేవునికి రాధ ఎట్లుండనో, బ్రహ్మదేవునికి సావిత్రి, ధర్మునికి మూర్తీదేవి, మనవునకు శతరూప, కర్దమ ప్రజాపతికి దేవహూతి, వశిష్ఠునికి అరుంధతీదేవి, కశ్యప ప్రజాపతికి అదితి, గౌతమ మహర్షికి అహల్య, దేవేంద్రునికి సచీదేవి, చంద్రునికి రోహిణి, మన్మధునికి రతీదేవి, అగ్నిదేవునికి స్వాహాదేవి, పితృదేవతలకు స్వధాదేవి, సూర్యునికి సంజ్ఞాదేవి, వరుణునికి వరుణ, యజ్ఞునికి దక్షిణ, ఆదివరాహమూర్తికి భూదేవి, కుమారస్వామికి దేవసేనుల వలె నీవు నీ భర్తయకు సత్యవంతునికి ప్రియురాలవు కమ్ము. అట్లే సౌభాగ్యవతివి కూడా కమ్ము. ఓ సావిత్రి, నీకిటి వరం ఇచ్చి తిని ఇంకనూ నీకు ఇష్టమైన కోరిక ఏదైనా ఉన్నచో చెప్పుము. నీ కోరికను సంపూర్ణంగా తీరుస్తానని యమధర్మరాజు సావిత్రితో పలికెను. సావిత్రి ఈ విధంగా పలికెను. ఓ యమధర్మరాజా, నాకు సత్యవంతునికి 9 పుత్రులు కలుగునట్లు, నా తండ్రికి పుత్ర సంతానం కలుగునట్లు, నా మామగారికి కళ్ళు రాజ్యము లభించినట్టు, నేను సత్యవంతునితో కలిసి శ్రీహరి మందిరమైన వైకుంఠానికి పోవునట్లు వరమిమ్ము. ఇక నాకు జీవుల కర్మ విపాకం ఎట్లా జరుగునో ప్రపంచం విస్తరించుటకు గల కారణం వివరించి తెలుపుడు. సావిత్రితో యముడిట్లు పలికెను. మహాసాధ్వేగు సావిత్రి, నీవు కోరిన కోరికలన్నీ తీరును. ఇక నీవు అడిగిన జీవకర్మ విపాకం వివరిస్తున్నాను. పుణ్యకర్మలు పాపకర్మలు చేసుకున్న వారు తత్ఫలాన్ని అనుభవించటకై ఈ భారత ఖండాన పుడుతున్నారు. ఈ పుణ్యఖండం తప్ప ఇతరత్రా జనుల శుభాశుభ కర్మఫలములను అనుభవించలేరు. దేవతలు, దైత్యులు, దానవులు, గంధర్వులు, రాక్షసాది మానవులు వీరందరూ తమ తమ కర్మలను అనుసరించి పుడుతున్నారు. వీరందరూ సమానమైన జీవనం గడుపుటలేదు. విశిష్టమైన జీవనం కలవారు సమస్త యోనులందు జన్మించి తాము చేసిన కర్మఫలం అనుభవిస్తున్నారు. ముఖ్యంగా మానవులు ఈ విధంగా వివిధ యోనుల యందు జన్మనెత్తుతున్నారు. పూర్వ కర్మార్జితమైన ఫలం శుభమైన అశుభమైన అనుభవిస్తున్నారు. పుణ్యకర్మ వల్ల స్వర్గాది ఫలితం పొందగా అశుభకర్మ వల్ల నరకం చెందుతున్నారు. కర్మ నిర్మూలనం వలన కలుగు ముక్తి 2 విధాలు. ఒకటి నిర్వాణ రూపమైనది, రెండవది శ్రీకృష్ణ పరమాత్మని సేవా రూపం. పాపకర్మ చేయువాడు రోగి అగును, క్షీణాయుష్కుడగును, దుఃఖం పొందును, గుడ్డి, చెవిటి, మూగా వంటి అవయవహీనుడగును. అట్లే సుకృతం చేసినచో ఆరోగ్యవంతుడుగా, దీర్ఘజీవిగా, సుఖవంతుడుగా, సర్వసిద్ధి సంపన్నుడుగా అగును. ఇప్పుడు చెప్పిందంతా సామాన్యమైనది. ఇక విశేష విషయం వినుము. సమస్త జీవులలో భారతదేశంలో పుట్టిన మానవ జాతి చాలా శ్రేష్టమైనది. ఆ మానవునిలో కూడా బ్రాహ్మణ జాతి చాలా గొప్పది. వారిలో కూడా విష్ణు భక్తుడైన బ్రాహ్మణుడు చాలా గొప్పవాడు. ఆ విష్ణు భక్తులు 2 విధాలుగా ఉంటారు. ఒకరు నిష్కాములు, ఇంకొకరు సకాములు. కోరికలు గల విష్ణు భక్తులు ప్రధానమైన వారు అయినప్పటికీ నిష్కాములైన వారు ఆశలైన విష్ణు భక్తులు. సకాముడైన విష్ణు భక్తుడు కర్మఫలం అనుభవిస్తూ సుఖంగా ఉంటాడు. నిష్కామి అయిన విష్ణు భక్తుడు దేహత్యాగం చేసిన తర్వాత విష్ణులోకానికి వెళ్ళును. నిష్కామియగు విష్ణు భక్తుడు వైకుంఠాన ఎల్లప్పుడూ ఉండును. ద్విభుజుడైన శ్రీకృష్ణ పరమాత్మను సేవించు నిష్కామియగు భక్తుడు దివ్య రూపం ధరించి గోలోకమున ఉండును. చతుర్భుజుడైన నారాయణుని సేవించు నిష్కామి భక్తుడు దివ్య రూపం ధరించి వైకుంఠానికి వెళ్ళును. వారు సదా ఆలోకములందే ఉండి పరమాత్మను సేవించుచుందరు. సకాములైన వైష్ణవులు వైకుంఠానికి పోయినా తిరిగి భారతదేశానికి వచ్చి ద్విజాతుల్లో పుడతారు. వారు కాలం గడిచిన కొద్దీ నిష్కాములగుదురు. శ్రీహరి వారికి నిర్మలమైన భక్తిని ఇచ్చును. బ్రాహ్మణులు, వైష్ణవులు కాని వారందరూ అన్ని జన్మల్లో సకాముకులై ఉందరు. వారికి నిర్మలమైన భక్తి ఉండదు, విష్ణు భక్తి కూడా ఉండదు. పుణ్యతీర్థాల్లో ఉండి తపస్సు చేసుకుని ద్విజులు బ్రహ్మలోకానికి వెళ్ళి ఆ పుణ్యఫలం తీరగానే
భారతదేశానికి తిరిగి వస్తారు. తమ ధర్మం సదా ఆచరించే సూర్యభక్తులైన బ్రాహ్మణులు సూర్యలోకానికి పోయి వారి పుణ్యఫలం పూర్తయిన వెంటనే భారతదేశానికి తిరిగి వస్తారు. తమ ధర్మాన్ని ఎల్లప్పుడూ వదలక ఆచరించే శైవులు, శక్తిని ఉపాసించేవారు శివలోకముకు కైలాసం చేరుకొని వారి పుణ్యఫలం తీరిన వెంటనే భారతదేశానికి తిరిగి వస్తారు. తమ ధర్మం తప్పక అనుష్ఠించు అన్య దేవతా భక్తులకు బ్రాహ్మణులు స్వర్గలోకం చేరి పుణ్యం క్షీణించగా భారతదేశానికి తిరిగి చేరుకుంటారు. శ్రీహరి భక్తులు నిష్కాములు అయిన బ్రాహ్మణులు తమ ధర్మం ఆచరింపక నిర్లక్ష్యం చేసిన శ్రీహరి భక్తి బలము వైకుంఠానికి తప్పక చేరుదురు. స్వధర్మమును వదిలి ఇతర దేవతలను పూజించు బ్రాహ్మణులు భ్రష్టాచారులై నరకానికి తప్పక పోదురు. స్వధర్మం సదా అనుష్ఠించి చతుర్వర్ణాల వారు చేసుకున్న పుణ్యఫలాన్ని అనుభవిస్తారు. స్వధర్మాలను వదిలిపెట్టిన అన్ని వర్ణాల వారు నరకానికి తప్పక పోతారు. అచ్చట వారు కర్మఫలం తీరిన వెంటనే భారత భూమికి తిరిగి వస్తారు. తమ ధర్మాలను ఎల్లప్పుడూ అనుష్ఠించు బ్రాహ్మణుడు స్వధర్మ నిరతుడైన బ్రాహ్మణునికి తన కన్యకు పెళ్లి చేసిన ఎడల అతడు 14 దేవేంద్రుల కాలం వరకు చంద్రలోకాన ఉండను. అట్లే ఆభరణ సహిత అయిన సాలంకృత కన్యాదానం చేస్తే పైదానికి రెట్టింపు ఫలితం వచ్చును. సకాములైన బ్రాహ్మణులు పై విధంగా చంద్రలోకానికి పోతారు. నిష్కాములైన వైష్ణవులు ఫలమేమీ కోరక కన్యాదానం చేస్తే వైకుంఠానికి వెళ్తారు. గవ్యములైన వెండిని, వస్త్రమును, సస్యమును, పండ్లను, మంచినీటిని, కన్యకను బ్రాహ్మణ దానం చేసిన వారు మన్వంతర కాలం వరకు చంద్రలోకాన్ని నివసిస్తారు. బంగారాన్ని, ఆవులను, రాగి మొదలగు వస్త్రాలను ఎవరు పరిశుద్ధులైన బ్రాహ్మణునికి దానం చేయనో వారు 10,000 సంవత్సరాల వరకు సూర్యలోకాన చక్కని ఆరోగ్యంతో ఉంటారు. భూమిని, ధాన్యాన్ని బ్రాహ్మణునికి దానం చేసిన వాడు సూర్యచంద్రులు ఉన్నంత వరకు విష్ణులోకమైన శ్వేతద్వీపాన ఉండును. స్వధర్మ నిరతుడైన బ్రాహ్మణునికి భక్తితో ఇళ్లను కట్టి దానం చేస్తే వారు చాలా కాలం స్వర్గలోకాన సుఖిస్తారు. దీన్నే పుణ్యదినాన దానం చేస్తే ఆ ఇల్లు ఎన్ని రేణువులతో నిర్మితమైందో అన్ని సంవత్సరాలు స్వర్గలోకాన సుఖంగా ఉందరు. దేవాలయాలు కట్టించిన వారు ఆ దేవాలయం యొక్క రేణువులు ఎన్ని ఉన్నవో అన్ని సంవత్సరాలు ఆయా దేవతల లోకాన నివసిస్తారు. చక్కని దేవాలయం కట్టి దానం చేస్తే సామాన్య దేవాలయ దానం కంటే 4 రెట్లు అధికమైన పుణ్యం పొందును. పూర్తమును, వాపీకూప తటాకం, దేవాలయాది నిర్మాణం, అన్నదానం, తోటలు పెట్టుట చేస్తే పైదానికంటే 100 రెట్లు ఎక్కువ ఫలితం లభించును. పుణ్యతీర్థమును చేసిన దానం పైదానికంటే 8 రెట్లు ఎక్కువ పుణ్యం కలిగించునని బ్రహ్మదేవుడు పేర్కొనెను. చెరువును తవ్వి ప్రజలందరికీ దానం చేసిన మానవుడు 10,000 సంవత్సరాలు జనలోకాన నివసించును. 4,000 ధనువుల పొడవు వెడల్పు కలదాన్ని వాపి అంటారు. అట్టి వాపిని నిర్మించి ప్రజలకు దానం చేస్తే అది తటాక పుణ్యం కంటే 100 రెట్లు ఎక్కువ పుణ్యం పొందును. ఆనకట్ట కడితే తటాక పుణ్యంనే పొందును. తగిన వారికి కన్యాదానం చేస్తే 10 బావుల పుణ్యం లభించును. అదే సాలంకృత కన్యాదానం చేస్తే దానికంటే రెట్టింపు పుణ్యం పొందును. చెరువును తవ్విస్తే సాలంకృత కన్యాదానం చేసిన ఫలం పొందును. చెరువులోని బురదనంతా తీసివేస్తే చెరువు తవ్విన ఫలం లభించును. బావిలోని బురదనంతా తీస్తే బావి తవ్విన ఫలితం లభించును. రావి చెట్టును పాతి ప్రతిష్ఠ చేస్తే తపోలోకాన 10,000 సంవత్సరాలు సుఖంగా ఉండను. ఉద్యానవనం నిర్మించిన వాడు ధ్రువలోకాన 10,000 సంవత్సరాలు సుఖంగా ఉండను. ఈ భారతదేశాన విష్ణువాలయంపై విమానాన్ని నిర్మిస్తే విష్ణులోకాన మన్వంతర కాలం ఉండను. ఆ విమానాన్ని చిత్రములతో అలంకరించి నిర్మిస్తే 4 మన్వంతరాలు విష్ణులోకమున ఉండను. విష్ణుమూర్తికై పల్లకిని నిర్మించి దానం చేసిన వాడు విమానం నిర్మించినంత ఫలితం పొందును. శ్రీహరికై ఊయల మండపం నిర్మించిన వాడు వైకుంఠాన మన్వంతర కాలం ఉండను. సౌధములున్న రాజమార్గమును నిర్మించిన వాడు 10,000 సంవత్సరాలు స్వర్గలోకాన సుఖంగా ఉండను. దేవతలకు దానం చేసిన, బ్రాహ్మణులకు దానం చేసిన సమానమైన ఫలితమే కలుగును. తాను ఈ జన్మమునో పూర్వజన్మనో చేసిన దాన ఫలాన్ని అనుభవించును. దానమే చేయని దానికి దానఫలం ఏ విధంగా కలుగును? అందువల్ల దానం చేస్తే తత్ఫలమైన స్వర్గాది సుఖములను అనుభవించి తిరిగి భారతదేశమున జన్మించును. అతడు చేసిన పుణ్యకర్మలను అనుసరించి బ్రాహ్మణుల ఇంటిలోనో ఉత్తములైన వారి ఇంటిలోనో జన్మించును. ఆ భారతదేశమందని బ్రాహ్మణుడు పుణ్యకర్మలు చేసి తత్ఫలితమైన స్వర్గాది లోక సౌఖ్యాలు అనుభవించి తిరిగి బ్రాహ్మణుడుగానే పుట్టును. తమ తమ విద్యుక్త ధర్మాలు వదిలిపెట్టి బ్రాహ్మణులు అనేక జన్మలు ఎత్తి తాము చేసుకున్న కర్మభోగాలు అనుభవించి
తిరిగి బ్రాహ్మణ వంశానే పుడతారు. తాము చేసిన కర్మ శుభమైన అశుభమైన ఎన్ని కోట్ల సంవత్సరాల వరకైనా అనుభవించి తీరాలి. అప్పుడే కర్మక్షయం కలుగుతుంది. దేవ సందర్శనం, పుణ్యతీర్థ సేవనం, కాయ వ్యూహముల వల్ల మానవుడు పరిశుద్ధుడగును. సావిత్రి, ఇంకనూ నీవు వినదలిచింది ఏదైనా ఉంటే చెప్పుము, తప్పక చెప్పెదను అని యమధర్మరాజు పలికెను. ఓం శాంతి శాంతి శాంతి.